ఎన్నికల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఒక సరికొత్త వ్యూహాన్ని రచించారని, అందులో భాగంగా నో వన్ టు వన్స్, కేవలం గ్రూప్ మీటింగ్సే అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం ఏంటి? ఎందుకు అసలు నేతలను 1-to-1 కలవాలనుకోవడం లేదు, కేవలం గ్రూపుగానే ఆయన కలవాలనుకుంటున్నారు అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, హాయ్ సార్. హలో. ఎన్నికల నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఒక సరికొత్త వ్యూహాన్ని రచించారని, అందులో భాగంగానే నేతలతో నో 1-to-1, కేవలం గ్రూప్ మీటింగ్స్ మాత్రమే అనేటువంటి నినాదం బలంగా వినపడుతోంది. ఈ నేపథ్యంలో అసలు నేతలతో 1-to-1 ఎందుకు వద్దనుకుంటున్నాడు, ఎందుకు కేవలం గ్రూప్ మీటింగ్స్ మాత్రమే అటెండ్ అవ్వాలనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే ఏం చెప్తారు సార్? సో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పరిస్థితులకు అనుగుణంగా ఏ టైంలో ఏ విధంగా వ్యవహరించాలి అనే దాని మీద ఆయనకు ఒక స్పష్టత ఉంది. ప్లస్ ఆయన కోటరీ కూడా కొన్ని సూచనలు, సలహాలు ఇస్తూ ఉంటాయి. సరే, ఆయన సలహాలు ఎవరు వినకపోయినప్పటికి కూడా ఒకళ్ళిద్దరు అయితే వింటూ ఉంటారు. అందుకే వాళ్ళకి కోట్ల రూపాయలు శాలరీ రూపంలో వాళ్ళ ఖాతాలో జమ చేశారనేది ఆ మధ్యకాలంలో వచ్చినటువంటి న్యూస్ కూడా. సో అలాంటి వాళ్ళు కోట్ల రూపాయలు తీసుకుంటున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక సలహా ఇవ్వాలి కాబట్టి సలహాలు ఇస్తుంటారు. సలహాలు ఇవ్వకపోతే వాళ్ళ ఉనికి ఉండదు, వాళ్ళ ప్రాధాన్యత ఉండదు. సో కాబట్టి ఏదో సలహాలు ఇస్తున్నారు అని చెప్పి చెప్పుకోవడానికి ఖచ్చితంగా ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. సో కాబట్టి అలాంటి వాళ్ళ సలహాలు విన్నారా, లేదంటే జగన్మోహన్ రెడ్డి తనకై తాను ఒక వ్యూహాన్ని రచించుకొని దాని ప్రకారం వెళ్తున్నారనేది తెలియదు. కానీ మొత్తానికి ఆయన మేమంతా సిద్ధం బస్సు యాత్ర స్టార్ట్ చేసినప్పటి నుంచి గతంలో సిద్ధం సభలు 4 చోట్ల పెట్టారు కదా, 4 ఏరియాలుగా విభజించాడు. యాక్చువల్గా 3 రాజధానులు అన్నారు, 4 చోట్ల ఆంధ్రప్రదేశ్లో మహాసభలను పెట్టాడు, ఆయన సభలను పెట్టాడు. సో యాక్చువల్గా 4 ఏమనుకున్నాడంటే ఆయన ఆంధ్రప్రదేశ్ని 4గా విడగొట్టాడు. ఆయన ఉత్తరాంధ్ర, దక్షిణాంధ్ర, కోస్తా ఆంధ్ర, రాయలసీమ ఇట్లా 4 భాగాలుగా విడగొట్టాడు యాక్చువల్గా. అంటే రాబోయే రోజుల్లో 4 రాజధానులు 3 కాదు 4 అంటారేమో అని చెప్పి అనిపిస్తుంది నాకు. ఉత్తరాంధ్ర అంటే ఆల్రెడీ అక్కడ పెట్టారు కదా, వైజాగ్ దగ్గర మొట్టమొదటి సభ పెట్టాడు. ఆ తర్వాత గోదావరి జిల్లాలో దాన్ని ఉత్తర కోస్తా అన్నాడు. తర్వాత ఈ దక్షిణ కోస్తా ఇది అన్నాడు, గుంటూరు నుంచి నెల్లూరు వరకు దక్షిణ కోస్తా అన్నాడు. ఇదేమో రాయలసీమ. అంటే కోస్తా ఆంధ్రాని 2 రకాలు చేశాడు, దక్షిణ కోస్తా, ఉత్తర కోస్తా. ఉత్తర కోస్తా, ఉత్తరాంధ్ర అంటే ఆంధ్ర చేశాడు ఆయన. నీకు ఆంధ్రాని చేశాడు, ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, దక్షిణాంధ్ర అటు చేశాడు. 4 మొత్తం మీద 4 చేశాడు ఆయన. 4 రకాలుగా విభజించాడు ఆయన. సో 4 రకాలుగా విభజించి 4 సభలు పెట్టుకున్నాడు. సభలు పెట్టిన తర్వాత మేమంతా సిద్ధం అంటే మళ్ళీ ఆయన బయలుదేరాడు. బస్సు బయలుదేరినటువంటి క్రమంలో ఆయన ఏం చేశాడు, బస్సులో నుంచి దిగట్లేదు, ఏమాత్రం బస్సులో నుంచి దిగట్లేదు. దిగినా కానీ పబ్లిక్ నుంచి వ్యతిరేకత వస్తుందని చెప్పి అప్పుడప్పుడు ఖాళీ బిందెలు కనపడుతున్నాయి. అలాగే బయటకు వస్తే చెప్పులు వేస్తారో అనేటువంటి ఒక భయం ఉంది. అందుకే ముందే నిఘా వర్గాలు అందించినట్టు సమాచారం ప్రకారం ఆయన ప్రత్యేకమైన భద్రతను 300 మంది స్టాఫ్ తోటి ఏర్పాటు చేస్తున్నారు. పోలీస్ భద్రతతోటి స్పెషల్ సెక్యూరిటీని కల్పించుకున్నారు. ఆయన స్పెషల్ సెక్యూరిటీని కల్పించుకొని 300 మంది సెక్యూరిటీని పెట్టుకున్నారు. ఈవెన్ ఆయన విదేశాల్లో ఉన్న వాళ్ళ కుమార్తెలకు కూడా అక్కడ సెక్యూరిటీ పెట్టుకున్నారు. దానికే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి అప్పుడు వచ్చినటువంటి న్యూస్. అంటే ప్రచారానికి వెళ్ళడానికి 5 సంవత్సరాల పాటు ప్రజారంజకమైనటువంటి పాలనను అందించాలని చెప్పి ఆయన విశ్వసిస్తున్నప్పుడు ఇంత భద్రత పెట్టుకొని బుల్లెట్ ప్రూఫ్ బస్సులో వెళ్ళాల్సినటువంటి అవసరం ఏంది? బుల్లెట్ ప్రూఫ్ బస్సు, బుల్లెట్ ప్రూఫ్ వెహికల్, బుల్లెట్ ప్రూఫ్ సంబంధించి ఇంకొక బస్సు, ఇవన్నీ పెట్టుకొని ప్రజల మధ్యకు వెళ్తున్నారు. బాగానే ఉంది. కానీ నువ్వు ఎక్కడైనా దిగుతున్నావా? బస్సులో నుంచే దండాలు పెట్టి వెళ్ళిపోతున్నారు. ఆయన ఎక్కడ దిగట్లా. ఎందుకు దిగట్లేదు అని అంటే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో ఆయన దిగట్లేదు. అయినప్పటికీ ఆయన ఖాళీ బిందులు, చెప్పులు అనేవి ఆయనకి ఆల్రెడీ చవి చూశారు. నిన్న ఏమో ఒక అతను అసలు పైకి దూకి కొట్టబోయాడని చెప్పేసి అంటున్నారు. ఆయనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తే పైకి దూకి ఆయన మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేశారు అనేది ఒక న్యూస్ వచ్చింది. సో ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఏమవుతుందో తెలియనటువంటి అభద్రతా భావంలో ఆయన 1-to-1 మీటింగులు ఇవ్వట్లేదు, ఓన్లీ గ్రూప్ మీటింగ్లు. అది కూడా క్యాడర్కి, లీడర్లకి, అంటే ఎమ్మెల్యేలు, ఎంపీలకి
అలాగే ద్వితీయ శ్రేణి లీడర్లకి, ఇంకా గ్రామ మండల స్థాయి లీడర్లకి నో ఎంట్రీ. ఓన్లీ అక్కడ ఉండేటువంటి నియోజకవర్గ స్థాయి లీడర్లకి, అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలకి, వీళ్ళకి మాత్రమే ఇస్తున్నారు. అది కూడా ఎలా 1-to-1 ఇవ్వట్లేదు. 1-to-1 ఇవ్వట్లేదని నాకు ఎలా తెలుసు అంటే, ఈ మధ్యకాలంలో ఆయన బస్సు యాత్రకి వెళ్ళినప్పుడు బస చేస్తారు కదా, రాత్రి బస చేస్తారు. రాత్రి బస చేసినప్పుడు బయట టెంట్ వేసుకుని బయట టెంట్లో ఉంటారు. అప్పుడు ఆ బయట టెంట్లో కూడా ఎందుకు ఉంటారంటే ఈ మీటింగులు పెట్టడానికి. సపోజ్ ఒక లోక్సభ స్థానానికి వెళ్తే ఆ లోక్సభ స్థానం పరిధిలో ఉండే ఎమ్మెల్యేలు, ఎంపీలు, అలాగే నియోజకవర్గ ఇన్ఛార్జీలు, కోఆర్డినేటర్లు వాళ్ళ వరకే ఎంట్రీ ఇచ్చి అందరితో గ్రూప్గా మాట్లాడి ఒక డైరెక్షన్ ఇచ్చి వెళ్ళిపోతారు. సో కొంతమంది 1-to-1 కలవడానికి అవకాశం ఉంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత 1-to-1, ఇప్పుడు నో 1-to-1 అని చెప్పి ఆయన చెప్తున్నారంట. ఎవరికి 1-to-1 మీటింగ్ అనేది ఇవ్వట్లా. దానికి కారణం ఏంటంటే, ఇప్పుడు నియోజకవర్గాల్లో ఉండే పరిస్థితి ఏంటంటే గ్రూపు విభేదాలు ఉన్నాయి, ఒకరికొకరు పట్టం లేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఆయన డైరెక్ట్గా నగదు బదిలీ చేశారు, డీబీటీ నగదు బదిలీ చేశారు. ఇక్కడ ఎమ్మెల్యేలతో పని లేదు, ప్రజలకి ఎమ్మెల్యేలతో పని లేదు, ఎమ్మెల్యేకి ప్రజలతో పని లేదు. అలాగే అక్కడ ఉండే కమిషనర్లు, మేయర్లు, లేదంటే చైర్మన్లు, లేదంటే జడ్పీ చైర్మన్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, వాళ్ళకి ప్రజలతో సంబంధం లేదు. ప్రజలకు కూడా వాళ్ళతో సంబంధం లేదు. ప్రజలకు ఏమన్నా కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? వాలంటీర్ల దగ్గరికి వెళ్తున్నారు. వాలంటీర్లు ఎవరు నిర్మించారు, ఎవరు నిర్మాణం చేశారు, ఎవరు నియామకం చేశారంటే జగన్మోహన్ రెడ్డి చేశారు. జగన్మోహన్ రెడ్డి అక్కడి నుంచి నగదు బదిలీ రూపంలో అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు. లబ్ధిదారుల ఎంపికనేమో వాలంటీర్లు చేస్తున్నారు. ఈ మధ్యలో ప్రజాప్రతినిధులు అనేవాళ్ళు అవసరమే లేదు ప్రజలకి, అంటే డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఈ గ్యాప్ వచ్చింది. ఈ గ్యాప్ వచ్చినటువంటి క్రమంలో అనేకమైనటువంటి సమస్యలు వచ్చాయి. ఇప్పుడు నియోజకవర్గాలకు సంబంధించిన లీడర్లు ఉన్నారు, వాళ్ళు మండల గ్రామ స్థాయి లీడర్లకి సమాధానం చెప్పుకోవాలి. ఇప్పుడు గ్రామ మండల స్థాయి లీడర్లు ఎమ్మెల్యేకి సపోర్ట్ చేసేటువంటి అవకాశం, ఎమ్మెల్యే అభ్యర్థులకు సపోర్ట్ చేసేటువంటి పరిస్థితి కనపట్లా. ఎమ్మెల్యేలు ఎంపీకి సపోర్ట్ చేసేటువంటి పరిస్థితులు కనిపించట్లా. ఇలాంటి సమన్వయ లోపం ఏదైతే ఉందో అది చెప్పుకోవడానికి 1-to-1 అవకాశం ఉంటే ఆయన నో అంటున్నారు. ఎందుకనంటే నో అంటే, ఇప్పుడు ఒకవేళ 1-to-1 ఇస్తే అతను 1-to-1కి ఒకవేళ ఇస్తే అతను ఇంకొకరి మీద చెప్తారు, ఆయన ఇంకోళ్ళ మీద చెప్తారు, ఇంకొకరి మీద చెప్తారు. ఈ తలనొప్పి అంతా నాకెందుకు అని చెప్పి ఆయన బస్సులో నుంచి దిగకుండా గ్రూప్ మీటింగ్ పెట్టేసి ఆయన చెప్పాల్సింది చెప్పేసి వచ్చేస్తున్నారు. ఒకవేళ ఎవరికైనా 1-to-1 కావాలంటే ఆఫ్టర్ ఎలక్షన్స్ అని చెప్పి చెప్తూ ఉన్నారు అని చెప్పి ఇప్పుడు తెలుస్తుంది. సో జగన్మోహన్ రెడ్డి ఇప్పుడున్నట్టు పరిస్థితుల్లో చాలా ఆయన వ్యూహాత్మకంగా ఎస్కేప్ అవుతున్నాడు. ప్రజెంట్ ప్రకాశం జిల్లా వరకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఉంది. ప్రతి జిల్లాలో కూడా అదే చేస్తున్నారు. 1-to-1 అనేది ఎవరికి ఇవ్వట్లేదు. ఈవెన్ మాజీ మంత్రులకి ఇవ్వట్లేదు, మంత్రులకి ఇవ్వట్లేదు, ఎమ్మెల్యేలకి ఇవ్వట్లేదు, ఎంపీలకి ఇవ్వట్లేదు. ఎవరికి 1-to-1, నో 1-to-1 అని చెప్తున్నారంటే ఎవరికి కూడా. అందరూ కలిసి వచ్చి కూర్చుంటే అప్పుడు మాట్లాడి ఒక డైరెక్షన్ ఇచ్చేసి బస్సులోకి వెళ్ళిపోతున్నారు అని చెప్పి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి లీడర్లు చాలామంది ఉన్నారు. ఇప్పటికీ విచిత్రం ఏంటంటే క్యాండిడేట్స్ మేము పోటీలో ఉండమని చెప్పడం అనేది హైలైట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. దానికి ఉదాహరణ రోసయ్య, ఎక్కడ గుంటూరు ఎంపీ క్యాండిడేట్. ఆయన నాకు వద్దు, నేను పోటీలో ఉండలేను అంటున్నారు. సరే, ఆయన బదులు ప్రత్యామ్నాయం ఆర్కేకి చెప్పారు. ఆర్కే దండం పెట్టి నేను పోటీ చేయనని చెప్పి ఆర్కే చెప్తున్నారు. వేణుగోపాల్ రెడ్డి చెప్పారు. వేణుగోపాల్ రెడ్డి నేను అసలు పోటీలో ఉండను, నేను రాజకీయాల నుంచి వదిలితానని ఆయన అన్నాడు. అంటే ఆ పార్టీలో ఉండేటువంటి పరిస్థితి ఏంటి అనేది మనకు అర్థమవుతుంది చూస్తుంటే పరిస్థితులు. అలాంటి సమయంలో 1-to-1 ఇస్తే జగన్మోహన్ రెడ్డి మరింత నిరాశకు గురయ్యేటువంటి అవకాశం, డిసప్పాయింట్కి గురయ్యేటువంటి అవకాశం ఉంది. యాక్చువల్ సిచ్యువేషన్ ఆయనకు తెలుసు కాబట్టి ఎస్కేప్ అవుతున్నాడు. దాని నుంచి ఎస్కేప్ అయ్యి లేనటువంటి దాన్ని వై నాట్ 175 అంటూ ఆయన ఒక క్రియేషన్ చేసి వాళ్ళని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నాడని చెప్పి మనం అనుకోవచ్చు.